కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము దేశము నీతి దేశము ఘనతకెక్కుటకు కారణమగును. Righteousness exalteth a nation. దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును. తావునందు జనులు మిగుల ధన్యులై వసింతురు. అభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. పర్వతములు తొలగినా నీయూర్వి మారుపడినను సర్వమున్ ఘోషించుచు నీ సాంద్రమో పొంగినను. అభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. రాజ్యముల్ కంపించిన భూరాష్ట్రముల్ ఘోషించిన పూజ్యుడౌ యెహోవా వైరిన్ భూని సంహరించును. అభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. విల్లు విరచునాయనే తెగ బల్లెమో నరుకునాయనే చల్ల చెదురు చేసిరిపుల నెల్ల త్రుంచునాయనే. అభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. కోటయునశ్రయమునై యాకోబు దేవుడుండగా వేటికింక వెరవలయునెప్పుడు నాకు పండుగ. అభయమేప్పుడానందమానందమానందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గమో. దేశము నీతి దేశము ఘనతకెక్కుటకు కారణమగును. Righteousness exalteth a nation. దేశము నేషన్. Righteousness exalteth a nation, while sin is a reproach. నీతి ఘనతకెక్కుటకు కారణమగును, అయితే పాపము అవమానము తీసుకుని వచ్చును. నీతి అంటే ఏమిటి? ఘనత అంటే ఏమిటి? అమెరికా దేశాన్ని మనం చూసినట్లయితే అత్యున్నతమైనటువంటి శిఖరాలు అధిరోహించినటువంటి దేశం. ఒక్క కరెన్సీ ప్రపంచ దేశాలన్నింటికి ఒక యూనివర్సల్ కరెన్సీగా, గ్లోబల్ కరెన్సీగా అనేక సంవత్సరాలు, అనేక డికేట్స్ ఉందంటే మరి ఆ దేశం ఎంత గొప్ప దేశమో, ఎంత పటిష్టమైనటువంటి దేశమో, ఎంత బలమైన దేశంగా ఇన్ని నాళ్ళు ఉండిందో మనం తెలుసుకొనవచ్చు. అయితే అది గత చరిత్ర. ఎందుకంతగా అమెరికా దేశం హెచ్చించబడింది? ఆకాశం దాని క్రిందున్న ఆకాశమో
భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే పొగడును, లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై అడవిలో నివసించునవన్నీ సుడిగాలి మంచును, భూమిపై కనబడునవన్నీ ప్రభువా నిన్నే పొగడును, లెక్కింపలేని స్తోత్రముల్ దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళ్ళకై నీటిలో నివసించు ప్రాణుల్, ఈ భూమిలోని జీవరాశుల్, ఆకాశమున ఎగురునవన్నీ దేవా నిన్నే కీర్తించున్. ఆకాశం మహాకాశములు పట్టుదలైనటువంటి గొప్ప దేవుణ్ణి అమెరికా దేశము ఘనపరిచినటువంటి దేశముగా ఉన్నది. మరి ఏ ఇతర దేశం యొక్క కరెన్సీ మీదనైనా ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని రాయబడి ఉన్నదా? లేదు కదా. కేవలము యునైటెడ్ స్టేట్స్ యొక్క డాలర్ మీద మాత్రమే ఇన్ గాడ్ వి ట్రస్ట్ అని వ్రాయబడి ఉన్నది. ఏ రీతిగా అయితే వ్రాయబడి ఉన్నదో గత కాలంలో అంటే ప్రారంభ దినాల్లో, తొలి దినాల్లో అమెరికా దేశం దేవుని ఎడల ఎంతో భయభక్తులు కలిగి దేవుని వాక్యాన్ని ఘనపరిచినటువంటి దేశంగా ఉన్నది. అబ్రహాం లింకన్ ఇంకా అనేకమైనటువంటి గొప్ప లీడర్స్, ప్రెసిడెంట్స్ ఆఫ్ అమెరికా స్వార్థ కొరకు ఎంతగానో ప్రయాసపడ్డారు. దేశంలో నీతి న్యాయములు విస్తరించుట కొరకు ఎంతగానో ప్రయాసపడ్డారు. నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. ఎప్పుడైతే జనము నీతి కలిగి ఉంటుందో ఆ జనము ఆశీర్వదించబడుతుంది అనమాట. అమెరికా దేశం యేసుక్రీస్తు ప్రభుని తొలి దినములో కలిగి ఉండుటను బట్టి అన్ని దేశాల కంటే అత్యున్నతమైనటువంటి సింహాసనానికి హెచ్చించబడింది. అయితే ఈ దినాలు మనం చూసినట్లయితే సకల విధములైనటువంటి పాపమునకు అమెరికా దేశం నివాసముగా ఉండుటను బట్టి అతి వేగముగా ఆ ఈగల అన్నది, గ్రద్ద అన్నది పడిపోతున్నది. ప్రారంభమైంది. ఆ గ్రద్ద ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరం మీద ఉన్నటువంటి మహాకాశముల పట్టుదలైనటువంటి దేవునితో సమానంగా హెచ్చించబడినటువంటి ఈ అమెరికా దేశము ఎంతో వేగంగా పడిపోతూ ఉన్నది. ఎప్పుడు భూమిని తాకుతుందో తెలియదు, ఎప్పుడు పతనం అయిపోతుందో తెలియదు. కానీ ప్రారంభమైంది పతనం. అది దేవుని చిత్తమైతే పడిపోట ఆగాలి, స్థిరపడాలి. అయితే ఒకరే కొలతో కొలుస్తారో వారికి అదే కొలతో కొలవబడింది కదా. హిరోషిమా నాగసాకి. ఒకళ్ళ మీద మనం బాంబులు వేస్తే మన మీద ఇంకొకళ్ళు వేయకుండా ఉంటారా? ఒకళ్ళు దోచుకుంటూ ఇంకొకళ్ళు మనం దోచుకొనకుండా ఉంటారా? ట్రేడ్ టవర్లో ఏం సంభవించింది? అట్లాంటి విపత్తులు అనేకములు పొంచి ఉన్నాయి, అపాయములు. అందుకని భక్తి పరులందరూ కూడా, ప్రార్థనా పరులందరూ కూడా ప్రభు సన్నిధిలో వేడుకొనాలి, విజ్ఞాపన చేయాలి, ఉపవాస ప్రార్థన చేయాలి అమెరికా దేశ క్షేమం కొరకు. ఇప్పుడు దేశం గురించి ఎందుకు చెప్పుకుంటున్నామంటే విశేషం ఏంటంటే అమెరికా దేశం అన్ని దేశాలకి ఒక మార్గదర్శకంగా ఉన్నది. అంత అత్యున్నతమైనటువంటి సింహాసనానికి, అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగినటువంటి దేశం నేడు పతనావస్థకు వచ్చిందంటే ఆ దేశంలో అధికారంలో ఉన్నటువంటి వారికే తెలుస్తుంది ఎన్ని అప్పులు ఉన్నాయో, ఎన్ని కష్టాలు ఉన్నాయో, ఎన్ని కడగండ్లు ఉన్నాయో, ఎప్పుడు కూలిపోతుందో ఆ దేశం. అధికారులలో ఉన్నటువంటి వారికే, ప్రెసిడెంట్ గారికి తెలుస్తుంది. మిగతా వాళ్ళు ఎవరికి ఆ రహస్యాలు తెలియవు. అమెరికా కదా ధనమైనటువంటి దేశం కదా, ధనవంతులు ఉన్నటువంటి దేశం కదా అని మనం అనుకుంటున్నాం. ఎలాన్ మస్క్ ఉన్నారు, ప్రపంచంలో ఉన్నటువంటి టాప్ 10 బిలియనీర్స్లో 9 మంది అమెరికాలో ఉన్నారని మనం అనుకుంటున్నాం. ఆ బిలియనీర్స్ ఎవరో, వాళ్ళ దగ్గర ఉన్నది ఏంటో, అది దేశానికి ఏ మూలకు వస్తుందో అది అమెరికా ప్రెసిడెంట్కే తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే ఈరోజు ఆగస్టు 15వ తేదీ 1947వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీ మధ్యరాత్రి సమయంలో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఎవరి నుంచి? బ్రిటిషర్స్ నుంచి. బ్రిటిష్ పరిపాలన నుంచి, బ్రిటిష్ అధికారం నుంచి ఇంచుమించు 150 సంవత్సరాలు ఇంగ్లాండ్ వారు, బ్రిటిష్ ప్రభుత్వము భారతదేశంపై అధికారము కలిగి ఉన్నటువంటి పరిస్థితి. ఇజ్రాయేలీలు ఎలాగ 400 సంవత్సరంలో ఐగుప్తు అధికారంలో, ఐగుప్తు బానిసత్వంలో ఫరో క్రింద నలిగిపోయారో,
కష్టపడ్డారో, బాధపడ్డారో, బానిసత్వాన్ని అనుభవించారో, అట్లా ఇండియన్స్ 150 ఇయర్స్ బ్రిటిషర్స్ పరిపాలన కింద ఎంతగానో మ్రగ్గిపోయినారు, ఎంతగానో కష్టపడినారు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ 1957. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ హిస్టారియన్స్ చెప్తారు, హిస్టరీ టీచర్స్ చెప్తారు. ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ ఎట్లా జరిగింది ఇండియాలో, అది ఎట్లా ఇండిపెండెన్స్ మూమెంట్కి దారితీసింది, తర్వాత మహాత్మా గాంధీ గారి నేపథ్యంలో భారతదేశానికి స్వాతంత్ర్యం ఎట్లా వచ్చింది, ఇవన్నీ మనం చూసుకుంటూ వచ్చినట్లయితే దేవుడు కొన్ని చేదు అనుభవాల గుండా భారతదేశాన్ని వెళ్ళనిచ్చాడు. అదేమిటంటే బ్రిటిషర్స్ పరిపాలన కింద 150 సంవత్సరాల బానిసత్వం. ఆ ఐగుప్తు బానిసత్వం నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత ఇజ్రాయేలీలు ఒక నిబంధన చేసుకున్నారు దేవునితో. దేవుడు వారితో నిబంధన చేసుకున్నాడు, ఈ నా ఆజ్ఞలు, ఈ నా కట్టడాలు మీరు పాలించినంత వరకు మీరు క్షేమం కలిగి ఉంటారు, సమృద్ధి కలిగి ఉంటారు, దీవెన కలిగి ఉంటారు, ఆశీర్వాదం కలిగి ఉంటారు. మీ దేశం పాలు తేనెలు ప్రవహించే దేశంగా ఉంటుంది. మీ దేశం సమస్తమైనటువంటి సమృద్ధికి నిలయంగా ఉంటుంది. మీ దేశంలో శాంతి సమాధానాలు ఉంటాయి. ఎప్పుడైతే ఈ నిబంధన ఉల్లంఘిస్తారో అప్పుడే మీ పతనం ప్రారంభమవుతుందని దేవుడు ఇజ్రాయేలీలతో ఒడంబడిక చేసుకున్నాడు. అట్లనే భారతీయులు కూడా స్వాతంత్ర్యం పొందుకున్న తర్వాత దేవునికి విధేయులుగా ఉండి ఎవరా దేవుడు అని తెలుసుకుని దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి నీతి న్యాయములు కలిగి ఉన్నట్లయితే అన్ని దేశాల కంటే అత్యున్నతమైనటువంటి స్థాయికి అమెరికా ఎట్లా అభివృద్ధి చెందిందో అట్లా భారతదేశం కూడా అభివృద్ధి చెంది. ఇప్పుడు భారతదేశం చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నదన్నమాట. దేశం అభివృద్ధిని చూసి అసూయతో, ద్వేషంతో అమెరికా అధ్యక్షుడు 50% టారిఫ్ వేశారు. అంటే ఏంటంటే మార్కెట్లో ఇంకా భారతదేశానికి ఏమి చోటు ఉండదు అనమాట. 50% టారిఫ్ అంటే కాంపిటేటివ్ ప్రైస్ ఎట్లా ఉంటుంది భారతదేశానికి? మార్కెట్ ఏముంటుంది అక్కడ అమెరికాలో? మార్కెట్లో కంపీట్ అవ్వడానికి అవకాశమే లేదు 50% టారిఫ్తో. అంటే 70% ఆఫ్ ఇండియాస్ ఎక్స్పోర్ట్స్ ఆర్ టు యుఎస్ కదా. అందుకని మనం భవిష్యత్తులో తెలుసుకోవాల్సింది ఏంటంటే వీ షుడ్ నాట్ బి డిపెండెంట్ ఆన్ ఓన్లీ వన్ సింగిల్ కంట్రీ అండ్ వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ ఎక్స్పోర్ట్స్ నాట్ ఓన్లీ టు యుఎస్, వీ హ్యావ్ టు ఫైండ్ అదర్ మార్కెట్స్ ఆల్సో. And also we need to not depend so much on Russian oil. Russia is no trustworthy and reliable friend like US and Russia are no reliable friends to any nation because they are they were world superpowers and they wanted to retain their dominancy and they will not let any other nation to attain that world dominance. So neither America nor Russia are reliable friends to us, and India has to attain self-sufficiency, and India has to make everything for its sustenance in India and follow the footsteps of Sardar Vallabhbhai Patel, follow the footsteps of Lal Bahadur Shastri, and have the sense of nationality, sovereignty, and India and Indian government should be corruption free first of all, so that the fruit of development reaches the common man. The problems, burning problems like unemployment, poverty, joblessness, homelessness, illiteracy, all these things should be addressed by leaders, starting from panchayat level to the level of president. And it should be ensured that justice and righteousness flow through the nation, and that is only possible by the receiving of Jesus Christ. China was exalted, China was lifted up because China has received Jesus Christ. Where there is Jesus Christ, there will be peace, because Jesus Christ is wonderful, because Jesus Christ is counselor, because Jesus Christ is Prince of Peace, because Jesus Christ is everlasting Father, because Jesus Christ is mighty God. So when we have Jesus Christ, obviously the people will be righteous. When the gospel is preached and when the gospel is practiced, people will flourish and be successful like Joseph, Mordecai, Esther, David, Daniel. And then the nation will be blessed like the nation Israel, like the nation US. దేవుడెప్పుడు తోడుగాక దేశమో వర్ధిల్లును. In the contrast, when we do not give place to righteousness, that is Jesus Christ, having Jesus Christ as one's own savior is called righteousness. Righteousness is not self-righteousness. No standard is righteousness in the sight of God but for the standard of Jesus Christ. Who possess Jesus Christ are considered to be righteous in the sight of God. The nation that possesses Jesus Christ as their sovereign Lord alone is righteous in the sight of God. America was exalted to great height because America received Jesus Christ. America honored Jesus Christ. America
gave the due credit due to Jesus Christ in the history. That is why America was exalted. Now, Jesus Christ has no place in the heart and mind of the reign of America. So, America started falling, and the disaster has already started. We really do not know when the eagle will touching the ground, and it's very, 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 very rapid pace. The eagle is falling, 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 falling. The falling has already started. It is only a matter of when it will fall. God forbid, but what can we do? So, sin means disobedience to the word of God. Sin means leaving God. That is what has happened in the US, and India should receive Jesus Christ and practice the gospel, put the gospel into practice, and then India will be exalted to great heights as the ancient Israel and the ancient United States. Likewise, sin is a reproach to nation. To avoid reproach, to avoid fall, as we see in the current day Israel or the current day US, people should be away from sin. What is sin again? Not having Jesus Christ, not obeying the word of Jesus Christ is sin. ఆజ్ఞాతిక్రమమే పాపం, మేలైనది చేయనెరిగియు చేయకుండాటే పాపం. Knowing what is good and not doing good is sin. To disobey God is sin. So the nation, when it goes away from sin and embraces righteousness and Jesus Christ, the nation will be definitely exalted, as we have seen in the ancient Israel during the reign of Solomon, or the ancient US during the reign of Abraham Lincoln, and the next few good people. May the Lord bless India and Korea celebrating their Independence Day days on 15th August. Amen.